హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 12 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు ఓ ప్రేమ పార్ట్ 13. నీలవేణి చేతిలో బాబు, కింద వీళ్ళిద్దరూ అక్షర వెళ్ళిపోవటం, మధ్యలో కుటుంబ సభ్యులు. అసలు వీరి జీవితాలు ఏమవుతున్నాయో ఎవ్వరికి కూడా అర్థం కాని పరిస్థితి. అమిత్ అవనిని నిలబెట్టి, జాగ్రత్తగా నడవటం నేర్చుకో, చిన్నపిల్లవి కాదు కదా అని కరెక్ట్గా నిలబెట్టి తాను మామూలుగా వెళ్తున్నాడు. అతనిని అనుసరిస్తూ అందరూ అనుసరించారు. అప్పటికే అక్షర గుడి చేరింది. అక్కడ ప్రశాంతమైన గాలిని ఆస్వాదిస్తూ మనసు నెమ్మది చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో అందరూ అక్కడికి వచ్చేశారు. పూజారి గారు అక్షరాని అమిత్ని కూర్చోబెట్టి బాబుతో కొన్ని పూజలు చేపించారు. అమిత్ చాలా ఆనందంగా ఉన్నాడు భార్యా బిడ్డలతోటి. కానీ అక్షర ముఖంలో కల లేదు. అక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయాక ఇంటికి చేరారు. అమిత్ నీలవేణితో, అమ్మ, అక్షరాన్ని నా గదిలోకి తీసుకువెళ్ళవచ్చా అని అడిగాడు. నీలవేణి కొడుకు బాధ అర్థమయ్యి, మంచి రోజు చూసి పంపిస్తాలే కన్నా అని చెప్పింది. అమిత్ సంతోషంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అక్షర బాబుకి ఏదో డ్రాప్స్ వేయాలని నీలవేణి అక్షర ఇద్దరు హాస్పిటల్కి వెళ్తుంటే అవని సరోజ కూడా వస్తామని వెళ్ళారు. బాబుకి డ్రాప్స్ వేపించి వీరి పనులో వీరుంటే సరోజ అవనికి టెస్టులు చేపించి నీలవేణితో అవని తల్లి కాబోతుంది అని చెప్పింది. నీలవేణికైతే వణుకు విపరీతంగా వస్తుంది. అవని తల్లి కావటం ఏంటి అని అక్షర అసలు ఏమీ పట్టని దానిలా బాబుని చూస్తూ ఉన్నది. సరోజ ఆమె వేసిన ప్రతి ప్లాన్ సక్సెస్ అయినది కనుక ఇక తిరుగులేదు అని ఆనందంతో మురిసిపోతుంది. నీలవేణికి భయంతో వాష్రూమ్కి వెళ్ళింది. అవని టెస్ట్ల దగ్గర ఉన్నది. సరోజ అక్షరతో, చూడు అక్షర, నువ్వు అక్షరావని తెలుసు, అది అవని అని నీకు తెలుసు అని నాకు తెలుసు. కానీ ఏదేమైనా ఇద్దరు ఒక తండ్రి పిల్లలు అనేది మాత్రం నువ్వు మర్చిపోవని నేను అనుకుంటున్నా. అయినా భర్తకి ఇష్టమైనది ఇవ్వటమే భార్య లక్షణం కదా అని వ్యంగ్యంగా అన్నది. అక్షరకి ఆమె ఏమంటుందో అర్థమైంది. అక్షర ఖచ్చితంగా నిర్ణయించుకుంది అమిత్ జీవితం నుంచి పక్కకి తొలగాలని. కానీ చేతిలో బిడ్డని చూస్తూ బిడ్డని వదిలి ఉండగలనా? అసలు నా జీవితం బయటికి వెళ్తే భర్త బాబు లేకుండా ఉండగలనా? అమిత్ జీవితంలో ఉంటే అవనితో పంచుకోగలనా? అవని మాత్రం ఎవరు? అక్షర తండ్రికి మొదటి బిడ్డ. అక్షర ఒక భారమైన శ్వాస వదులుతూ మొదటిసారి అక్షర సరోజాని పిలవటం. పెద్దమ్మ, భగవంతుడు ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. నేను అక్క జీవితానికి ఏమీ అడ్డు రాను. మీకు కన్నయ్యకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేను ఏ రోజు మాట్లాడను అని నీలవేణి వస్తే ఆమెతో అక్షర వెళ్ళిపోయింది. సరోజాకైతే ఫుల్ ఆనందంగా ఉంది. అమిత్ కాదు కూడదు అంటే DNA చేపించి అయినా కానీ అవనిని అమిత్కి కట్టబెట్టాలి. మంచి హుషారుగా ఉంది. ఆమె వేసిన ప్రతి ప్లాన్ సక్సెస్ అయినది. అలా అందరూ ఇంటికి చేరుకున్నారు. అమిత్ ఆ రోజు నైట్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అప్పటికే అందరి భోజనాలు అయిపోవటం. నీలవేణి స్వయంగా అమిత్కి వడ్డించటానికి వస్తే, అమ్మా, ఈ రోజు నుంచి దాన్ని రమ్మను, ఎన్ని రోజులు నువ్వే పెడతావు అని అన్నాడు. నీలవేణికి కొడుకు ప్రవర్తన ఏమీ అర్థం అవ్వట్లే. అవని నిలతప్పటమేంటో, అక్షరాన్ని తన గదిలో రమ్మని పనులు చేయమని చెప్పటమేందో, కొడుకు ప్రవర్తన ఏమీ అర్థం అవ్వటం లేదు. నీలవేణి అక్షరాన్ని గట్టిగా పిలిచింది. అక్షర బాబును తీసుకుని వస్తే అక్షర చేతిలో బాబుని తీసుకుని, కన్నయ్యకు నువ్వే వడ్డించాలట, ఈ రోజు నుంచి కన్నయ్య పనులు నువ్వే చేయమని గట్టిగా గద్దిస్తున్నాడు అని నీలవేణి చెప్పింది. అక్షర ఎన్నడూ లేనిది ఏంటో విచిత్రం అనుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం వడ్డిస్తుంటే సరోజ అక్కడికి వచ్చింది. భోజనం చేస్తుండగా, బాబు, రేపటి నుంచి నీ పనులు అవని చేస్తుంది, ఎందుకు అక్షరాన్ని బతిలాడుతున్నావు అని అన్నది. అమిత్, నా పెళ్ళం నా పనులు చేస్తుంది, మీరు ఎవరితో చెప్పించాల్సిన అవసరం లేదు కదా అని అన్నాడు. సరోజ, అదేంది బాబు అలా అంటావు? ఇప్పుడు అవని నిలతప్పింది, నీ బిడ్డకి తల్లి కాబోతుంది అని అన్నది. అమిత్ తింటున్న వాడల్ల ముఖం దగ్గరికి పెట్టి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గట్టిగా గద్దించాడు. ఇంట్లో అందరూ ఆ టాపిక్ వింటూనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఏమీ మాట్లాడటం లేదు. సరోజ, ఉన్నమాటే అంటున్నా బాబు, నువ్వు అవని ఇద్దరు ఇష్టంగా ప్రేమించుకుని ఒకటయ్యారు, పెళ్లి కాకుండా నిలతప్పింది, ఇప్పుడు మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు అని సరోజ అంటే,
అమిత్ తింటున్న పళ్ళాన్ని నట్టింట్లో విసిరాడు కోపంతో. సరోజ ఒక్కసారిగా నిలబడి చూస్తుంటే అమిత్ ఎంగిల్ చేత్తోనే, మనిషిలా మాట్లాడటం నేర్చుకోండి. నేను అవనిని ప్రేమించటమేంది, ఆమెను తల్లిని చేయటమేంటి, మీకేమైనా పిచ్చా అని చెయ్యి కడుక్కొని గదిలోకి వెళ్ళిపోయాడు. సరోజ ఏడుస్తూ, నా బిడ్డకి అన్యాయం చేయాలని చేస్తుంటే ఎవరు సంతోషంగా ఉండరు అని శోకాలు పెట్టి నిందలు కూడా వేస్తుంది. అక్షర ఆ మాటలు వింటూ, కన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు, అవని ఏదైనా తప్పు చేసే మనిషి అంటే కాదు, మరి ఎందుకు అలా కోపంతో వెళ్ళిపోతున్నాడు, పెద్దమ్మ అడిగిన దాంట్లో తప్పేముంది, పెద్దమ్మ అందరి ముందు అడగటం వల్ల అలా అన్నాడా, నా కన్నయ్య చేసిన తప్పు కప్పిపుంచుకునే మనిషా అని తనకు తాను ఎన్నో అనుకుంటుంది. సరోజ శోకాలు పెడుతూ అక్షర దగ్గరికి వచ్చి, మీ అక్క బతుకుని ఆగం చేస్తావో, దానికి ఒక దారి చూపిస్తావో, లేదంటే మా ముగ్గురికి ఏదైనా విషమిచ్చి చంపేయి చచ్చిపోతాము అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. అవని గర్భవతి అని తెలుసు, అమిత్ ఎందుకు కాదంటున్నాడు? అక్షరకి అర్థం కావటం లేదు. అమిత్ అక్షరాకి కలయిక తెలియని నాడే అమిత్ DNA చేపించి నా బిడ్డ అని అక్షర దగ్గరికి వచ్చినవాడు ఈరోజు అవనితో ఇష్టంగా కలిసి ఆమెతో నేనెందుకు కలుస్తాను, నాకేంటి అని గోల చేస్తున్నాడు అంటే అక్షరకి కూడా ఒకంత ఆశ్చర్యంగా ఉంది. అలా అని అవనిని తప్పు పట్టేలా లేదు. అవని ఇల్లు దాటి ఎప్పుడు బయటికి పోయింది లేదు. ఆమెకు వేరే అంటూ ఎటువంటి అలవాట్లు లేవు. అమిత్ అన్నము తినలేదు అని అక్షర కొన్ని పాలు తీసుకొని అమిత్ గదికి వెళ్ళింది. అమిత్ ఎక్కువ సిగరెట్లు లాంటివి తాగడు. ఆనందరావు అప్పుడప్పుడు తాగుతాడు. అటువంటిది అమిత్ తండ్రి దగ్గర బాక్స్ తెచ్చి సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతున్నాడు. అక్షర వెళ్లే వరకే 3 కింద పడి ఉన్నవి. ఎన్నడూ చూడలేదు అమిత్ సిగరెట్లు తాగటం. అమిత్ కూడా అవని కడుపుతో ఉండటం ఏంటి, అది నేను చేశానని ఆమె అనటం ఏందో, ఏదో గూడుపుటాని జరుగుతుంది. అలా వెనకకు ఆలోచిస్తే ప్రతి ఒక్క సన్నివేశం ఇంట్లో వారికి అనుమానాస్పదంగానే అప్పుడు తోచింది. అంటే అందరూ నన్ను అవనితో ఊహించుకుంటున్నారు అన్నమాట. అందుకే ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడలేదు. ఆ రోజు అవని నిద్రమాత్రలు అన్న రోజు కూడా ఎవరు అమిత్ని అడగకపోవటం, ఇప్పుడు ఆలోచిస్తున్న అమిత్కి అందరూ అమిత్ని అవనిని తప్పు పట్టారు అని అర్థమైంది. కానీ అవని కడుపులో బిడ్డ నాది కాదని అవనికి తెలుసు. కానీ అవని అలా అని ఆలోచిస్తున్నాడు. అందుకే సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతున్నాడు. అక్షర పాలు టేబుల్ మీద పెట్టి, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి, కానీ ఇలా లేని అలవాట్లు చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటావా కన్నయ్య అన్నది. అక్షర దగ్గరికి వచ్చి ఏంటి ఆమె అలా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా వింటున్నావు, అంటే నేను తప్పు చేశానని అనుకుంటున్నావా అని అన్నాడు అమిత్. అక్షర, అవని కూడా తప్పు చేసే మనిషి కాదు కదా, ఆమె ఇల్లు దాటి అడుగు బయట పెట్టలేదు. వారు నిన్నే అంటుంటే ఇక వేరే ఆలోచించటానికి ఏముంది, మీరిద్దరు ప్రేమించుకున్నారు, ఒకటయ్యారు, అందులో తప్పుగా ఏముంది, ఆమె నెల తప్పింది, పెళ్లి చేసుకుంటే అయిపోతుంది, అంతేకాని దానికి ఎంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని అక్షర అంటే, అమిత్ పళ్ళు పటపటా కొరుకుతూ పళ్ళు రాలిపోతాయి అనుకుంటున్నావేమో, నేను ఆమెను ప్రేమించటమేంది, ఆమెతో ఒకటవటమేంది, నీకేమైనా పిచ్చా, ఇంట్లో ఏదో 1-2 చిన్న ఇన్సిడెంట్లు జరిగితే ఇక తప్పు చేసినట్టేనా, మనిషి మీద ఆ మాత్రం కూడా నమ్మకం లేదా అని అమిత్ అంటే, అక్షర, ఉదయం హాస్పిటల్లో అత్తమ్మ కూడా అలానే ఆలోచించి నాకన్నా తప్పు చేయడు అని అన్నది. దానికి పెద్దమ్మ మేము టెస్ట్లకు సిద్ధమని ఖచ్చితంగా చెప్పింది. ఎవరైనా అలా అంటారా అని అక్షర అంటే, ఏంటి టెస్ట్లకు సిద్ధమని చెప్పిందా అని అమిత్ బాగా ఆలోచిస్తున్నాడు. అంటే సరోజ ఏదో పకడ్బందీగానే ప్లాన్ వేసింది. అయితే నువ్వు నమ్ముతావా అని అక్షరాని అడిగాడు. అక్షర, మనుషుల నమ్మకాలతో కాదు కదా, మీకు కూడా మన కలయిక గుర్తు లేదు, DNA టెస్ట్, నీ బాబు అని నన్ను ఉంచుకున్నారు, ఇప్పుడు ఆమె కూడా అలానే, అయితే ఆమె కూడా మీ భార్యనేమో అని బాధగా అక్షర అంటే, అమిత్, చంపుతా, నేను నీతో తెలియక నీతో కలిశానని ఒప్పుకుంటాను, ఆమెతో నేను తెలిసినా ఏ రోజు కలవలేదు అని ఖచ్చితంగా అమిత్ అంటున్నాడు. అక్షర, ఏమో మన కలయికలాగా జరిగిందేమో, లేకపోతే వాళ్ళు DNAకి రెడీ అని ఎందుకు అంటారు అని అక్షర అంటుంటే అమిత్కి తల పగిలిపోతుంది. అమిత్ అయితే, నువ్వు నమ్మవు నన్ను అని అన్నాడు. అక్షర, నమ్మకాలతో పని లేదనుకుంటా అని బాధగా వెళ్ళిపోవాలని వెళుతుంటే
అమిత్ ఆమె చెయ్యి పట్టుకొని అతని మీదికి గుంజుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, చూడవే, నా మనసు నీకోసం ఎంతలా కొట్టుకుంటుంది. నువ్వు నా చెంత ఉండగా నేను ఇంకొకరిని అలా చేస్తానని ఎలా అనుకుంటున్నావు అని ఆమె చెయ్యి అతని గుండె మీద పెట్టుకుని లాలనగా అడుగుతున్నాడు. అక్షర, నాకు మాత్రం ఏం తెలుసు, ఇంట్లో అందరూ ఎలా అనుకుంటున్నారో నేను అలానే అనుకుంటున్నా. ఇంట్లో పెద్దలకి తెలిసినంత నాకు తెలుసునా అంటే, అమిత్, వసే పిచ్చి మొహందాన, వాళ్ళు నన్ను ప్రేమించలే, నేను నిన్ను ప్రాణంగా ప్రేమించా, నువ్వు నన్ను ప్రాణానికి మించి ప్రేమించావు. నేను ఎలా తప్పు చేస్తాననుకుంటున్నావే అని అంటే, అక్షర, మీ జీవితంలో తెలియని కలయికలు ఉంటాయి, అందుకే వారు టెస్ట్లకు సిద్ధం అంటున్నారు, మీరే బాగా ఆలోచించుకోండి అని వెళ్ళిపోబోతుంటే అమిత్ అక్షరాన్ని గట్టిగా కౌగిలించుకొని ఆమె మెడవంపుల్లో తలపెట్టి, నమ్మవే నన్ను, నేను అలా చెయ్యను, నా మనసు నా శరీరం నీకు తప్ప ఎవ్వరికీ ఇవ్వలేను కూడా, తెలియకపోయినా మన కలయిక నువ్వనే కలిశాను ఉంటాను, కానీ ప్రాణం పోయిన వేరే వాళ్ళతో నా శరీరం కలవదే అని బాధగా అంటుంటే ఆ క్షణం అక్షరాకి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. కన్నయ్య అలా చేయడు అని మనసు చెప్తుంది. ఎదురుగా కనపడుతున్న సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. తన కళ్ళతోటే చూసిన సంఘటనలు, అవి నిజం కాదని ఎలా అనుకుంటుంది? ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మెల్లిగా అతనిని వదిలి వేరే గదిలోకి వెళ్ళిపోయింది. అమిత్ బాధగా అక్షర అర్థం చేసుకోవటం లేదు అని ఎంతో వేదనకు గురి అయ్యాడు. అసలు వారు టెస్టులకు సిద్ధం అంటున్నారంటే ఏంటో తెలియకుండా జరుగుతుంది అని అతని మనసు అలజడికి లోనవుతుంది. అక్షరాతో అతను ఎంతో జీవితాన్ని ఊహించుకుంటున్నాడు, ఎన్నో కలలు కంటున్నాడు. ఇటువంటి టైంలో ఈ పెను ఉప్పిన ఎలా దాటాలో అమిత్కి ఎంత ఆలోచించినా అర్థం అవ్వటం లేదు. అక్షర నమ్మటం లేదు. ఇంట్లో వారు ఎలా నమ్ముతారు? ఇక రేపటి నుంచి అందరూ అవని కడుపుకి కారం నేనే అంటే అసలు ఆమెను ఏ ఒక్కరోజు ముట్టుకోకుండా అని అమిత్ చాలా బాధపడుతున్నాడు. అమిత్ ఆలోచనలు అన్నీ ఎక్కడికో సాగుతున్నాయి. అంటే అక్షర అందుకే నాకు దూరంగా ఉంటుంది, ఇటువంటి క్రూర మృగాలు మా చుట్టే ఉన్నారు, ఇక ఎవరిని ప్రశాంతంగా బ్రతకనీయరు, నన్నే ఇంత చిత్రవద చేస్తున్నారు అంటే దాన్ని ఎంతలా బాధపెట్టి దూరం చేశారు? దాని జీవితాన్ని అగాధం చేసి నా దగ్గరికి చేరుకోకుండా అసలు ఏం చేసి ఉంటారు అని అమిత్ ఆలోచనలు మొదలు పెడుతున్నాడు. అక్షర నోటి నుండి ఇది అని చెబితే కదా ఏ సమస్య అయినా తీరేది. కానీ అక్షర అసలు తన నోటి నుంచి ఏ మాట చెప్పటానికి ఇష్టపడటం లేదు. అమిత్కి దారి దొరకటం లేదు. అక్షర అని నిరూపించుకునేకుండానే ఇంట్లో అందరికీ అది అక్షర అని తేలింది. కానీ అవని ఎవరు? ఆమెకు గిరీశానికి అసలు సంబంధం ఏంటి? గిరీశం దగ్గర ఉండవలసిన అక్షర ఎందుకు లేదు అని అమిత్ ఆలోచనలకు పదును పెడుతున్నాడు. ఈ చిదంబర రహస్యం ఎలా ఛేదించాలో తెలియటం లేదు. కనీసం అక్షర నమ్మినా కానీ అమిత్కు అంత వేదన ఉండదు. కానీ అక్షర కూడా నమ్మకపోవటంతో అమిత్ అసలు తనని ఎలా నమ్మించాలి, అక్షరని తన సొంతం ఎలా చేసుకోవాలి, ఏదీ లేని రోజే నా దగ్గరికి రావటానికి ఇష్టపడలే. ఈరోజు అమిత్ అవని కలిశారు. అమిత్ అవని వల్ల అమిత్ వల్ల కడుపుతో ఉంది అంటే అక్షర అసలు చేరుకోదు అని అమిత్కి ఎక్కడ లేని భయం మొదలయ్యి ఆలోచనలు మందగించాయి. అక్షర లేని జీవితాన్ని ఊహించుకోవటం లేదు. అమిత్ వెంటనే బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. తండ్రి తాగటానికి అమిత్ ఎన్నోసార్లు తెచ్చి అక్కడ పెడతాడు. తండ్రినే తాగొద్దని ఎన్నోసార్లు మందలించాడు. ఈరోజు అమిత్ వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకుని తన గదిలోకి వెళుతుంటే అక్షర అమిత్ని చూసింది. ఇప్పటి వరకు సిగరెట్లు, ఇప్పుడు మందు, కొత్తగా అన్ని అలవాట్లు చేసుకుంటున్న అమిత్ని ఏమనాలో అర్థం అవ్వటం లేదు. అమిత్ గదిలోకి వెళ్దాము అని కాళ్ళు ముందుకు వెళ్తున్న టైంలో రూమ్లో బాబు ఏడుస్తున్నట్టు అనిపిస్తే గబాలన వెళ్ళిపోయింది. బాబుని ఒడిలో పెట్టుకుని అక్షర దీర్ఘంగా ఆలోచిస్తుంది. అసలు ఎవరి జీవితాలు ఎటుపోతున్నాయి? తల్లి అర్ధాంతరంగా చనిపోవటం, ఆమె ఏమన్నా జబ్బు చేసి చనిపోయిందా అంటే కాదు, సరోజ వల్ల భారతి చనిపోయింది. ఇప్పుడు అవని వల్ల నాకేదో ఒకటి జరుగుతుంది. కానీ అమిత్ అంతలా పాడైపోవటం అక్షర సహించలేకపోతుంది. ఎప్పుడు తాగని వాడు తాగే వరకే అతనికి భూమి గిర్రన తిరిగింది. ఏమైపోతున్నాడో తెలియక బోర్ల బొక్కల పడుకొని నిద్రపోయాడు. బాబుని నిద్రపుచ్చి అమిత్ గదిలోకి అక్షర వెళ్తే అక్షర నన్ను వదిలి వెళ్ళకే, నువ్వు లేనిది నేనుండలేనే అని అక్షు అని కలవరిస్తున్నాడు.
అక్షర అమిత్ తాగి పిచ్చి పిచ్చిగా అక్కడ చేసినవన్నీ సర్ది మంచానికి సరిగా పడుకోబెట్టే క్రమంలో అమిత్ అక్షరాన్ని మొత్తంగా అతనిపై గుంజుకున్నాడు. అక్షర ఉలిక్కిపడి ఎంత అతనిని దూరం జరుపుతున్నా పైపైకి వస్తున్నాడు తప్ప అతను సోయిలోనే లేడు. అక్షర మెడవంపులో తలపెట్టి అమిత్ కలవరిస్తున్నాడు. నా మైండ్ పని చెయ్యకపోయినా నా మనసు పని చేస్తదే నీ దగ్గర. నువ్వు నా కళ్ళలో వచ్చినా నీ స్పర్శ నాకు తెలుస్తుంది అంటూ ఆమెను అల్లుకుపోతున్నాడు. అమిత్కి వయసు తెచ్చిన వేడి, తాగిన మత్తు ఏమీ అర్థం అవ్వక అక్షరాన్ని అల్లుకుపోతుంటే కనీసం గది తలుపు కూడా వెయ్యని అక్షర తనని ఎంతలా వాదిస్తున్నా అతను స్పృహలోనే లేడు. అతి కష్టం మీద అమిత్ని జరిపి తాను మంచం దిగి పిచ్చి పిచ్చిగా ఆయన ఆమె బట్టలు జుట్టును సరిచేసుకుంటూ అతనికి బ్లాంకెట్ కప్పి బయటికి వస్తున్నప్పుడు సరోజ, నువ్వు కడుపుతో ఉంటే అవని కడుపుతో ఉంటే నువ్వు, బానే ఉంది నీ కన్నయ్య రాసలీలలు అని వెటకారంగా అన్నది. ఆయన పురుడు కూడా తీరలేదు, అప్పుడే నీ మొగుడు ఆగలేకపోయాడా, నువ్వు ఆగలేకపోతున్నావా అని సరోజ అంటే, అక్షర, మా ఇద్దరిలో ఎవ్వరమూ ఆగలేకపోయినా మేము మొగుడు పెళ్ళాలమే, నేనేమి ఉంచుకున్న దాన్ని కాదు, అతనేమి నాకు రంకు మొగుడు కాదు అని వెటకారంగానే అక్షర బట్టలు సర్దుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. అక్షరకి ఎన్ని రకాలుగా ఆలోచిస్తుందో. అక్షర దగ్గర ఉంటే కన్నయ్య స్పృహలో లేకున్నా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమె మనసు అవనిని కూడా అలాగే తీసుకున్నాడేమో అని అనుకుంటుంది తప్ప అతని ప్రేమను గుర్తించలేకపోతుంది. అక్షర ఒక భారమైన నిట్టూర్పుతో తన తల్లికి సరోజ వల్ల, ఆమెకు అవని వల్ల జీవితాలు ఎందుకు ముడివేశాడో భగవంతుడు అని ఆలోచిస్తుంది. అమిత్ ఇప్పుడు ఆమెను అల్లుకుపోయిన విధానానికి పులకిస్తుంది. అమిత్ చేతులు ఎక్కడెక్కడ తలిగాయో ఊహకి రాగానే ఆమె మనసు ఉరకలు వేస్తూ వారి తొలి కలయికను గుర్తు చేసుకుంటుంది. అక్షర తన పరిధి వరకు తాను ఆలోచిస్తుంది. అక్కడ అసలు ఏం జరిగింది అనేది మొత్తంగా నేను చెప్తా. ఫామ్ హౌస్లో రామయ్య తాత అప్పటికి అందులో ఉండబట్టి 10-12 సంవత్సరాలు అవుతుంది. అక్షర ఆ ఫామ్ హౌస్లోనే పెరిగి పెద్దదైనది. ఏ రోజు ఆమెకు సిటీ వాతావరణం ఏది తెలియదు. రామయ్య తాత ఏది తెస్తే అది వెండి పెట్టడం, ఎప్పుడైనా రామయ్య తాతతో బయటికి వెళ్ళి ఏదో కొంత డబ్బు ఉంటే ఆమెకు కావలసినవి కొనుక్కోవటం, అంతకు మించి అక్షరాకి వేరే జీవితం అంటూ లేదు. అంతకుముందు ఉన్న యజమానులు ఎప్పుడైనా ఏదైనా తెచ్చినా పాత బట్టలు ఇచ్చినా రామయ్య అక్షర అవే కట్టుకుంటూ కూడా రోజులు వెళ్ళదీసినవి ఎన్నో ఉన్నాయి. అలా గడుస్తున్న కాలానికి అరుణ్ ఫామ్ హౌస్ కొనటానికి వచ్చాడు. ప్రతి బిజినెస్ అరుణ్ అమిత్ ఇద్దరు చేసుకుంటారు. ఆనందరావు వారికి సలహాలు ఇస్తాడు. అమిత్ లేనప్పుడు ఆనందరావు చూసుకున్నాడు. అరుణ్ వయసు వచ్చేదాకా ఆనందరావు ఇద్దరు బిజినెస్లు కలిపే చేశాడు. అరుణ్ వయసుకు వచ్చాక వారి వాటాను వారికి అప్పగించాడు. అయినా కూడా ప్రతి బిజినెస్ కలిసే చేస్తున్నారు. ఆనందరావు వాటాలు పెట్టినా కానీ అరుణ్కి అది నచ్చలేదు. ఫామ్ హౌస్ బేరానికి వచ్చింది అని అరుణ్కి తెలిసి అమిత్తో చెప్తే నీకు నచ్చితే కొనేద్దాం అని అమిత్ అన్నాడు. అరుణ్ ఎక్కువ ఫామ్ హౌస్కి వచ్చి చూసుకోవటం వల్ల రామయ్య అరుణ్కు తెలుసు. ఫామ్ హౌస్ కొనే ముందు ఏ రోజు కూడా అక్షర అరుణ్ని చూసింది లేదు. అలా ఫామ్ హౌస్ అరుణ్ అమిత్ల సొంతమైనది. అదే క్రమంలో అమిత్ ఇంట్లో ఆద్యతో గొడవైనాక నేను భారతత్త కూతుర్ని తప్ప ఎవరిని చేసుకోను అని వారి వేట సాగించాడు. అమిత్ అక్షర కోసం తిరుగుతున్న క్రమంలో అరుణ్ ఫామ్ హౌస్ కొన్నాడు. అందుకే అమిత్ పెద్దగా ఫామ్ హౌస్ గురించి తెలియదు. అమిత్కి ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గిరీశం బైక్ మీద కనపడ్డాడు. ఆ క్షణం అమిత్ ఆనందం కాదు, అక్షరాన్ని కలుసుకున్నంత సంబరపడిపోయాడు. గిరీశాన్ని ఫాలో అవుతూ అమిత్ వారి ఇంటికి వెళ్ళాడు. గిరీశం సరోజ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటుండగా వారింట్లోకి అమిత్ అడుగు పెట్టాడు. వారిద్దరూ 6 అడుగుల ఆజానుబాహుడు, అందంగా తెల్లగా. ఈ జనరేషన్కి తగిన లుక్తో అమిత్ను చూసిన వారికి ఆశ్చర్యం కలిగింది. ఎవరితను అని గిరీశం గుర్తుపట్టలేదు. సరోజకు అసలు తెలియదు. అమిత్ గిరీశం దగ్గరికి వచ్చి మామయ్య నేను ఆనందరావు కొడుకుని అని చెప్పాడు. గిరీశానికి అప్పుడు గుర్తు వచ్చి ఎంత ఎదిగిపోయావు అనేసి అతన్ని కూర్చోబెట్టి మంచి చెడులు అన్నీ అడుగుతుంటే సరోజకి అమిత్ని చూసిన వెంటనే మాట తీరు, అతనికున్న ఆస్తిపాస్తులు చెబుతుంటే ఇంటి అల్లుండి చేసుకోవాలనిపించింది. అమిత్ అక్షర గురించి ఎలా అడగాలో తెలియటం లేదు, కానీ అడగక తప్పదు అని మామయ్య అక్షర అని అన్నాడు. గిరీశం ఏం చెప్తాడో అనేసి సరోజ అమ్మాయి హాస్టల్లో ఉంది బాబు, ఈ సంవత్సరంతో చదువు అయిపోతుంది, ఎగ్జామ్ అయిపోయాక వస్తుంది అని చెప్పింది.
గిరీశం సరోజ కేసి వింతగా చూశాడు. ఆమె ఏదైనా మాట్లాడితే చంపేస్తా అన్నట్టే చూసింది. గిరీశం మౌనం వహించాడు. అక్షర ఎప్పుడు వస్తుందో కనుక్కొని అమిత్ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్షర వచ్చాక ఒకసారి నాకు ఫోన్ చేయండి, చాలా రోజులైంది చూడక అనేసి అమిత్ వెళ్ళిపోయాడు. అమిత్ వెళ్ళగానే సరోజ అవనియే అక్షర, మీరు అవనిని అక్షర కాదని చెప్పారంటే దానిని చంపి నేను చస్తా. తెలుసుగా అవని ఎంత అమాయకమైనదో. అంత చదువు చదివింది కానీ దానికి ఈసుమంత కూడా నా తెలివితేటలు రాలేదు. అవనిలో అక్షరాన్ని చూసుకుంటూ బ్రతుకుతున్నా అన్నారు కదా ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా అలాగే ఉండు. అమిత దగ్గర ఏ రోజైనా నువ్వు అవని అన్నావో తర్వాత జరిగే పరిణామాలు వేరు అని సరోజ గిరీశాన్ని లాక్ చేసింది. తర్వాత కొంతకాలానికి అవని హాస్టల్ నుంచి రావటం, అమిత్కి కబురు చేయటం. అమిత్ ఎంతో ఆశతో అక్షరాన్ని ఎన్నో సంవత్సరాలుగా తన మదిలో నింపుకుంటున్న దాన్ని చూసుకుంటున్నా అని ఎంతో ఆనందంతో పరుగున వెళ్ళాడు. అవనిని చూశాడు. అవని అక్షర కాదు కాబట్టి అక్షరాకి అమిత్కి ఉన్న బాండింగ్ ఆమెకు తెలియలేదు. ఆమె సంబోధన అమిత్ గారు అని రావటం, అమిత్కి ఆ పిలుపులో ఏదో దూరం కనపడింది. నా అక్షర ఎన్ని రోజులకైనా నా కోసం ఎదురు చూస్తానన్నది. నన్ను కన్నయ్య అనటం తప్ప బావా అని కానీ అమిత్ కానీ అని ఎప్పుడూ అనలేదు. ఈ రోజేమిటి అమిత్ గారు అంటుంది అని మనసులో పరిపరి విధాలుగా అనుకున్నా అక్కడ గిరీశం దగ్గర భారతత్త కూతురే ఉంటుంది అనుకున్నాడు. కానీ సరోజ కూతురు ఉంటుంది అనే ఆలోచన అమిత్కు రాలేదు. అక్షర మీద పెంచుకున్న ప్రేమకి అవనిని ఆమె అనుకున్నాడు. ఇద్దరి మధ్య 6 నెలల సాహసం జరిగింది కానీ ఏ రోజు దగ్గరికి ఇద్దరు కాలేకపోయారు. అమిత్ గిరీశానికి అక్షరాన్ని చిన్నప్పుడే పెళ్లి చేసుకోవటం, మళ్ళీ చేసుకుంటా అనటంతో సరోజాకి ఎక్కడ లేని బలం వచ్చేసింది. అలా అవనిని అమిత్కి ఎంత దగ్గర చేద్దామన్నా కానీ ఎందుకో ఇద్దరి మధ్య అంత సఖ్యత కుదరలేదు. అవనిని చేసుకుంటా అన్న తర్వాత ఇంట్లో వారు కూడా గిరీశ కనపడ్డారు. భారతి కూతురు అవని అనుకుని వారు కూడా అవనిని చేసుకోవటానికి ఒప్పుకోవటం. అందరూ సరదాగా ఒకసారి కొత్తగా కొన్న ఫామ్ హౌస్కి అరుణ్ వెళదామని, ఒక ట్రిప్ లాగా ఉంటుంది అక్కడ అది చూడవచ్చు అని అరుణ్ అమిత్ని తీసుకొని వెళ్ళాడు. అరుణ్ ఫామ్ హౌస్కి వస్తాను అని చెప్పినప్పుడు రామయ్య అన్నీ అరేంజ్ చేశాడు. అరుణ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వస్తే ఒక 4 రోజులు ఉంటారు అని రామయ్యకి చెప్తే అతను కూడా బయటికి వెళ్ళటానికి కలవదు అని ఊరిలోనే సామాను కోసం వెళుతుంటే అక్షర తనకు కావలసినవి కూడా తెచ్చుకోవటానికి వెళ్ళింది. అదే సందర్భంలో అక్షర ఒక 3 రోజులు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండటం, రామయ్య అక్షర దగ్గరికి అరుణ్ వాళ్ళు గెస్ట్ హౌస్కి వస్తే అటు ఇటు తిరగటం చేశాడు. అందుకే రామయ్య ఎక్కువ అమిత్కి కనపడలేదు. అక్షర అసలు ఆ ఫామ్ హౌస్లో అప్పుడు లేదు. ఫామ్ హౌస్లో 3 రోజులు చక్కగా ఎంజాయ్ చేసి రేపు వెళతారు అనే టైంలో గార్డెన్లో చక్కగా అందరూ పార్టీ చేసుకుంటూ ఉన్నారు. చల్లని సాయంత్రం, ప్రశాంతమైన వాతావరణం. అందరూ అరుణ్, వీణ, అమిత్, అక్షర పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అమిత్ విదేశాలకు వెళ్ళి వచ్చే ట్రిప్పు ఉన్నది కనుక వెళ్ళి రాగానే ముహూర్తాలు పెట్టుకోవాలని. అమిత్ ఆ కోర్సుకు వెళ్లకుండా ఉంటే అసలు ఇప్పటికి పెళ్లి జరిగిపోయి ఉండేది. అలా వారు అందరూ మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో అక్షర హాస్పిటల్ నుంచి ఆ సాయంత్రమే వచ్చింది. 3 రోజులు హాస్పిటల్లో ఉన్న బడలిక తీర్చుకొని ఫామ్ హౌస్కి అది కొన్నవారు వచ్చారు చూసి రావాలి అని 7 గంటల ప్రాంతాన మెల్లిగా వస్తుంటే అందరూ లైటు వెలుగులో ఉండగా అక్షర చీకటి నుంచి రావటం అందరూ ఆమెకు కనిపించరు. అక్షరకి అందరూ గుర్తున్నారు. అక్కడ తండ్రిని, మేనమామని గుర్తుపట్టగలిగింది. సరోజాని, వాళ్ళ నీలవేణి అత్తని, సుభద్ర పిన్నిని, అందరూ కుటుంబ సభ్యులు. అందరినీ చూసిన అక్షర ఆనందంతో పరుగున రావాలి అనిపించింది. ఆ క్షణం సరోజ అవనిని అక్షర అని పిలవటం, అవని ఆ అంటూ వారి దగ్గరికి రావటం చూసిన అక్షర ఒక్క క్షణం మరలా నిలుచుంది. చిన్నప్పుడే అందరి బంధువులకు దూరమైంది. ఇప్పుడు కనపడుతుంటే ప్రాణం ఆగటం లేదు. కానీ అక్కడ అక్షర ప్లేస్లో ఇంకొక ఆమె ఉన్నది. అంటే అక్కడ ఏదో గూడు పుటాని జరుగుతుంది. సరోజ గురించి అక్షరాకు తెలిసి ఉన్నది కనుక అవని ఎవరో గుర్తుపట్టగలిగింది. అక్షర అవనిని చూస్తూ, అందుకే సరోజ నన్ను వదిలించుకుందా? అసలు సరోజ నన్ను వదిలించుకోవటానికి గల కారణాలు ఇప్పుడు కొంత తెలుస్తున్నాయి. అక్షర ప్లేస్లో ఉన్నది ఎవరో తెలిసింది. మిగిలిన వారు అందరూ పెద్దవారయ్యారు. ఎవరికి ఎవరు ఏమవుతారు అని
అక్కడ చెట్టు చాటున ఉండి అన్నీ గమనించింది. ఆనందరావు కొడుకు అమిత్ అని, గిరీశం కూతురు అక్షర అని, వాళ్ళిద్దరికి పెళ్ళి అని మాటలు వినబడుతున్నాయి. అంటే అమిత్ నా బావ, నా కన్నయ్య అని మనసులో నింపుకొని, ఇప్పుడు ఆమె వెళ్ళి నేను అక్షరాని అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే గిరీశం దగ్గర ఉన్న అమ్మాయి అక్షర అని గిరీశమే అంటున్నాడు. అక్షర వెళ్ళి నాన్న నీ కూతుర్ని అని ఎలా చెప్తుంది? అందుకే మౌనంగా అన్నీ జరిగివేటి చూస్తుంది. అక్కడ 2 జంటలకు పెళ్ళిళ్ళు మాట్లాడుకుంటుంటే అక్షర వారి జీవితాలలో నుంచి నన్ను బయటికి పంపించి నా పేరుతో అక్కడ వేరే వారిని ఉంచారు అంటే ఏంటో అని ఆలోచనల నడుమ అక్కడే ఉండిపోయింది. వారందరినీ మనసు నిండా నింపుకుంది. అలా అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళాక అక్షరాకి ఆ ఫామ్ హౌస్ కొట్టిన పిండి, భయం అనేది లేదు. అలా ఒక్కొక్కరి గదికి వెళ్ళి చూస్తూ ఉంది కిటికీ దగ్గర. అందరూ మాటలు వింటా. మొదట తండ్రి దగ్గరికి వెళితే సరోజతో తండ్రి మాటలు. గిరీశం సరోజతో, అమిత్ని మోసం చేస్తున్నావు సరోజ నువ్వు. వాడు అక్షర మీద చాలా ప్రేమను పెంచుకున్నాడు. నాకెందుకో తరువాత అవని జీవితం పాడవుతుంది అనిపిస్తుంది అని గిరీశం బాధపడుతుంటే సరోజ, పెళ్లి జరిగి ఒకటయ్యాక అవనిని ఏమీ వదిలిపెట్టాడు. అప్పటి వరకు మీరు మూసుకొని ఉండండి అని సరోజ అంటుంటే గిరీశం, వాడిని మోసం చేయటం తప్పు అని గట్టిగా అన్నాడు. సరోజ, నీ పెళ్ళాన్ని చంపటం నువ్వు కరెక్టా అని గట్టిగా అన్నది. గిరీశం ఒక్కసారిగా నేను ఆ రోజు కావాలని చేసింది కాదు, ఏదో పొరపాటున జరిగింది అని గిరీశం బాధపడుతుంటే సరోజ, నువ్వు పొరపాటుగా చేసిన గ్రహపాటుగా చేసిన ఆ రోజు నీ చేతి దెబ్బతోనే కదా ఆమె మరణించింది. నేను అమిత్తో, ఆనందరావుతో, సుభద్రతో ఏం చెప్తానో తెలుసా? నాతో సంబంధం పెట్టుకుని నాకు ఒక బిడ్డనిచ్చి మీ భారతిని చంపేసిన దుర్మార్గుడు అని చెప్తా. అవని అమిత్కి పెళ్ళంగా వెళ్ళకపోతే అని సరోజ అంటుంటే గిరీశం, భారతిని నేను ప్రాణంగా ప్రేమించాను, వారి ముందు నన్ను దోషిని చేస్తావా అని బాధగా అంటే సరోజ, లేని అక్షర కోసం నువ్వు అవనిని నువ్వు బాధ పెట్టడం లేదా? లేని దానికోసం ఉన్నదాన్ని మీరు చేసేదేమంటారు? ఏమైంది? అక్షర అమిత్ ఇద్దరు బాగానే ఉన్నారు. నువ్వు కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే అన్నీ చక్కబడతాయి అని సరోజ గట్టిగా అన్నది. అక్షరకి చాలా బాధగా అనిపించింది. తండ్రి కావాలని చెయ్యలేదు. తల్లితో తండ్రి ప్రేమతోనే ఉన్నాడు. ఆమె కళ్ళతో చూసింది. ఇప్పుడు వెళ్ళి ఆమె ప్లేస్లో అక్షర లేదు, అక్షరాన్ని నేనే చెబితే సరోజ గిరీశాన్ని బయట పెడుతుంది. ఆ క్షణం గిరీశం అందరూ తప్పు పడతారు. అక్కడ తండ్రి కావాలని చెయ్యని తప్పుకి వారి ముందు దోషి కావాలి. ఇప్పుడు నేను అక్షరాగా వెళ్ళటం అంత అవసరమా అనిపించింది. అయినా సరోజ ఎటువంటిదో అక్షరాకి చిన్నతనంలో కొంత తెలిసింది. ఆమెను వదిలి వెళ్ళినప్పుడు ఇంకొంత తెలిసింది. ఈ మధ్య కాలంలో ఆమెకి ఆమె నిజ స్వరూపం పూర్తిగా అక్షరాకు తెలిసింది. ఎంత కాదనుకున్నా అవని అక్షరకి అక్కే అవుతుంది. తల్లు వేరైన తండ్రి ఒక్కడే. అవని ఎంత అమాయకురాలో అక్షరకి అర్థమైంది. తను అక్షర అని బయటపడితే అటు అవని జీవితాన్ని, ఇటు గిరీశాన్ని ఆమె ఏమి చెయ్యటాయనకానా వెనకాడే మనిషి కాదు. ఆమె ఎలా కోరుకుంటే జీవితం అలానే నడవాలి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.